సో హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను రవిభాయ్ అయితే జేసీ రోడ్కి పోతున్నాం. ఎందుకు పోతున్నాం అంటే రవిభాయ్ ఇదేదో వేయించాడు సిస్టమ్. క్యా है रविभाई? ये Dimensity का आपका था डिस्प्ले, अभी कुछ रन नहीं कर रहा है, डोंट नो क्या इशू आ रहा है. ఏదో లూజ్ కనెక్షన్ ఉంది దీనికి. ఇక్కడ పైన కొడితే వర్క్ అవుతుంది, లేదంటే లేదు. అట్లా కొట్టి ఆడిర్ కొట్టేస్తామని చెప్పి ముందే రిపేర్ చేయించకైతే పోతున్నాం. ఇంకోటి కింద బంపర్కి స్ప్లిట్టర్ అయితే తీసుకున్నాడు, అది కూడా కొంచెం అటాచ్ అలా. ఇదైతే షిఫ్ట్ డిజైర్ న్యూ మోడల్ 2025కి. 2025. సో జేసీ రోడ్కి పోదాం, అక్కడ కార్ మోడిఫికేషన్ ఎలా చేస్తారో అవన్నీ చూపిస్తాను నేను మీకు. ఇవి యాక్సెసరీస్ కూడా షాప్ మంచిది, అంటే ఇది ప్యాకేజ్ వేయించాడు. ఏమేమి రవి భాయ్? 27,000 में था. आपका डिस्प्ले था, स्पीकर था, 4 स्पीकर, सीट कवर्स थे, ये स्टीयरिंग कवर था, उसके बाद थे कुछ और भी थे. डोर्स का. సో గాయస్ కాంబో ఆఫర్ అయితే వేయించాడు, కొంచెం డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి. అదేదో లూజ్ కనెక్షన్ ఉన్నట్లుంది. పోయినసారి కూడా ఇది డాష్ క్యామ్ కూడా ఇంక్లూడా? డాష్ కెమెరా ఆల్సో, బ్యాక్ కెమెరా ఆల్సో, డాష్ కెమెరా, బ్యాక్ కెమెరా. గాయస్ మనమైతే ఇంకా ఆన్ ద వేలో ఉన్నాము. ఈ మధ్యలో కొంచెం రవిభాయ్కి అయితే తెలుగు నేర్పిద్దాం. రవిభాయ్ చెప్పినాను ఇంతకు ముందు వీడియోలో కూడా, రవిభాయ్ రూట్స్ తమిళియన్ కానీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ జార్ఖండ్. క్యా రవిభాయ్? తెలుగు మే బోలో. क्या बोलना है बताओ, रिपीट कर. ఇప్పుడు మేము జేసీ రోడ్ పోతున్నాం. ఇప్పుడు మేము జేసీ రోడ్ పోతున్నాం. జేసీ రోడ్ పోతున్నాం. ఎందుకు జేసీ రోడ్ ఎందుకు పోతున్నాం? गाड़ी का मॉडिफिकेशन थोड़ा ठीक करने. సో గాయస్ डिस्प्ले ఏదో ఓ రోజు రవిభాయ్కి అయితే తెలుగు నేర్పించేస్తాను. రవిభాయ్ నాకు తమిళ్ నేర్పిస్తాడు. అది కూడా కొంచెము నెక్స్ట్ ఇంపాసిబుల్ కానీ నేర్చుకుంటాను. क्या रविभाई? नेक्स्ट इम्पॉसिबल भाई ब्रो. मुश्किल है ना मेरे को बात करने के लिए वो, इसलिए. तमिल इज वेरी इजी लैंग्वेज. तेलुगु इज इजी. यू आर लर्निंग नो. என்ன பண்றீங்க? సాఫ్టింగ్లా. సో గాయస్ ఇవన్నీ అలా బిగినర్ మిస్టేక్స్. నేర్చుకునేటప్పుడు అందరు తప్పులు చేస్తారు. సో చూడండి రవిభాయ్ ఈ రూట్ ఎందుకు వచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అట్లే స్ట్రైట్ వెళ్ళిపోతే అయిపోయేది. क्यों आया रवि भाई ये रूट? ये रूट पे क्यों आया हो? जहाँ रास्ता मिल रहा वहाँ चल रहे, अपन है मुसाफिर. సో గాయ్స్ సర్ప్రైజింగ్ ఏమంటే మనకి ఈరోజు ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంది, సండే అని చెప్పి. రవి భాయ్ ట్రాఫిక్ నిజంగా చాలా తొందరగా వచ్చేసాం. అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లో ఎక్కర్లేదు, ఏం లేదు. మేమే సర్ప్రైజింగ్. చూడండి ఎంత ఎంటీ ఉన్నాయి స్ట్రీట్స్. ఇంకో గెస్ ఏమంటే జేసీ రోడ్లో సండే లేబర్ హాలిడే ఉంటుందని నేను గెస్ చేస్తున్నా. అక్కడ పోయేంత వరకు తెలియదు. కాకపోతే మన రూమ్ కాగడ్ నుంచి ఇక్కడికి జస్ట్ 5 किलोमीटर्स है. क्या रवि भाई? क्या सर्किल बोलते हैं इसको? मिरावा सर्किल. आरवी रोड है. సో గాయ జేసీ రోడ్ అంటే స్పేర్ పార్ట్స్కి దానికే ఫేమస్ కాదు. దాని పేరు జర్నలిస్ట్ కాలనీ. కాకపోతే షాప్స్ ఎక్కువ అయిపోయి అలా అయిపోయింది అది. పతా है रवि भाई तुमको जेसी रोड का मतलब? बोलो. यहाँ जो गाड़ी वगैरह जो नहीं भाई, उसका नाम है जर्नलिस्ट कॉलोनी. अच्छा, जर्नलिस्ट कॉलोनी. कॉलोनी का यहाँ मार्केट ज्यादा है. मार्केट फेमस हो गया है, बहुत डेवलप हो गया है मार्केट. बहुत अच्छा भी है. यहाँ सब गाड़ी के ऑटो पार्ट्स वगैरह सब मिलते हैं ना. నేను అయితే షాకింగ్ ఏమంటే ఎక్కడైనా మీరు షోరూంలో స్పేర్ పార్ట్స్ దొరకలేదనుకోండి, బైక్వి కార్వి, వాళ్ళు డైరెక్ట్ చెప్తారు మీకే జేసీ రోడ్లో దొరుకుతాయి వెళ్ళిపోండి అని చెప్పి. అంటే మార్కెట్ అంతా ఇంప్రూవ్ అయిపోయింది ఇక్కడ బెంగళూరు జేసీ రోడ్లో. ఇంకా సెకండ్ హ్యాండ్ స్పేర్స్ అంటే మీరు ఇంకా శివాజీనగర్లో పోయి తీసుకోవాలా. దాన్ని మాకు ఎక్కువ అంత ఐడియా లేదు, ఎందుకంటే అక్కడ పోయి వీడియో తీద్దామని చెప్తే అక్కడ వీడియో తీయలేదు. చాలా మంది అది ఏదో ఇష్యూ చేస్తున్నారు అక్కడ ఆ రోజు. సో జేసీ రోడ్ అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను, ఏ బండి స్పేర్ పార్ట్స్ అయినా దొరికిపోతాయి మీకు. లో క్వాలిటీ, హై క్వాలిటీ కూడా దొరుకుతాయి. ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ దొరుకుతాయి. క్యా బోలో రవి భాయ్? సही बात बोला हो ना? एकदम ब्रो. क्या रवि भाई తెలుగు రాదు, ఏమర్థమైందో ఎగ్దమ్ అంటున్నాడు. समझ में आया है क्या बोला हूँ मैं? समझ में आया. इसको तेलुगु समझ में नहीं आता है जो पूछ रहा हूँ. एकदम बोल रहा है. సో గాయ్స్ చూడండి ఇప్పుడు ట్రాఫిక్ అని అన్నానో లేదో ట్రాఫిక్ వచ్చేసింది. इधर राइट लेना है भाई. यहाँ से लेना नहीं, आगे उधर सर्किल में. చూడండి ఇక్కడంతా లెఫ్ట్ సైడ్ అంతా అవే. ఇన్ కేస్ మీరు కొత్త బండి తీసుకొని వస్తున్నారు, నెంబర్ ప్లేట్ లేదు, సీట్కి కవర్లు ఉన్నాయంటే ఇక్కడ ఉన్న మెకానిక్లు మీ బంపర్ పైన వచ్చి కూర్చుంటారు, రాండి మా షాప్ కని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసమే వస్తున్నారు అని చెప్పి.
ఎట్లా తిరిగి మీ కార్ని పట్టుకొనైనా పరిగెత్తారు వెనకాల, మా షాప్కి రండి మా షాప్కి రండి అని. కొంచెం చూసుకొని రండి. ఎవరైనా మీకు అలా అడిగితే మేము ముందే వేరే షాప్కి మాట్లాడాము, వాళ్ళ షాప్కి పోతున్నాం అని చెప్పండి. చూడండి వీళ్ళంతా మెకానిక్స్ రోడ్ మీద నిలబడి ఉంటారు. వీళ్ళంతా ఫిషింగ్ చేస్తారు అనమాట. ఏదన్నా కొత్త కార్ కట్టుబడి అంటే ఇంకా 20,000 బిజినెస్ చేస్తారని వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఒకసారి నేను ఎంఆర్ఎఫ్ టైర్ కూడా కొన్నాను. చాలా షాకింగ్ న్యూస్ ఏమంటే ఎంఆర్ఎఫ్ షోరూమ్ కన్నా బయట తక్కువ రేట్ ఉంది. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగే ఉంది. వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అలా తేవడం. కాకపోతే కస్టమర్కి అయితే బెహతరీనా, కస్టమర్కి అయితే ప్రాఫిటే కదా. దాంతో కంపెనీస్కి ఉన్నాయో లేదో కానీ కస్టమర్కి అయితే బెనిఫిటే. మనం కస్టమర్దే ఆలోచిస్తాము. చూడండి రోడ్ ర్యాష్ జరుగుతుంది ఇక్కడ. गाइस इधर रोड रैश జరుగుతుంది ఇక్కడ. రైట్ సైడ్ చలే जाओ भाई. పోలీస్ కూడా వచ్చేసాడు. ఇది గాయ్స్ ఎవరు చెప్పారు పోలీస్ టైంకి రాడని? अयो नहीं भाई कुछ भी नहीं हुआ है थोड़ा. గాయ్స్ ఇది వ్యాగనార్కి అయితే డ్యామేజ్ అయింది, కానీ ఇన్నోవా వాడు ఎందుకో కీస్ లాక్కున్నాడు. वैगनर को डैमेज हुआ है. वैगनर को हुआ है? हाँ, थोड़ा वो बम्पर रहता है ना बेंड होके थोड़ा ऐसा ऊपर उठाया. సో గాయస్ ఈ షాప్కి రావడానికి పెద్ద రీజన్ ఏమంటే చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. చూడండి కార్ పార్కింగ్ చేసుకునేకి ట్రాఫిక్ అంటే చాలా తక్కువ ఉంటుంది. అందుకే మనం ఈ షాప్ని చూస్ చేసుకున్నాము. కాకపోతే సర్వీస్ కూడా బాగుంటుంది, కంబో ఆఫర్స్ ఉంటాయి. నేను ఈ షాప్ది కూడా మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ట్రై చేయండి మీరు వచ్చినప్పుడు. చూడండి గాయస్ షాకింగ్గా पिक्चर कम देगा करो रही भाई. कुछ नहीं देखता हूँ मैं इसमें, खाली गाना सुनता हूँ बस. यार वो जीपीएस का भी बोला था ना जो होता है, वो भी नहीं आया समझ से बाहर. जीपीएस का इसमें कुछ चिप भी रहता है ना? चिप भी कुछ अपडेट करना पड़ता है या फिर ऐसा कुछ रहता है क्या इस सब में? किसमें? इसमें 2 महीने में 2 नहीं 3 वो कुछ टेक्निकल इशू होगा भाई. जनवरी फरवरी. हाँ हाँ చూడండి గాయస్ పీకేసార్ అంతా డిస్మాంటిల్ అయిపోయింది. ఎన్ని ఉంటాయి చూడండి జాక్స్ దీంట్లో. ఆడియో జాక్స్ కానీ పవర్ సప్లై इंडिकेटर्सది बहुत रहते हैं ना. ये जीपीएस का है. अच्छा वो ना जीपीएस उधर लगा है. चलो रवि भाई अंदर जाके देखते हैं और एसेसरीज क्या है. అంటే బేస్ మోడల్ షిఫ్ట్కి అయితే స్పీకర్స్ అవి ఏం రావు కదా, ఇన్స్టాల్ చేస్తున్నారు ఆఫ్టర్ మార్కెట్. 2026 से गाड़ी कोई चेंजेस तो नहीं है ना? 2026 का जो गाड़ी है नया उसमें कोई चेंजेस है? सेम आइडिया नहीं. हाँ आइडिया नहीं है. वो भी अभी लिया. अच्छा मैं लेके आया. अच्छा आप लेके आए हो. गम ला देना मेरे को. तो गाइस వచ్చేసింది చూడండి. क्या हुआ था भाई? हाँ? क्या हुआ था वो? अपडेट किया था, आप सॉफ्टवेयर चला गया भाई. वो उसका दिक्कत था भाई. उसमें क्या जो कंपाइल सिस्टम में सॉन्ग था वो भी पूरा डिलीट हो गया था. सिस्टम में जो सॉन्ग था वो भी डिलीट हो गया. मैं तो स्पॉटिफाई चलाता हूँ. मतलब आईडी वाईडी सब चल गया होगा. हाँ अभी चला गया पूरा चला गया. हाँ ये डाल लेना. बैक कैमरा भी टेढ़ा है. उसको मैं सीधा करता हूँ फिर वो टेढ़ा हो जाता है. क्या बैक कैमरा सीधा లూజ్ मतलब वो घूम जाता है. సాఫ్ట్వేర్ అయితే ఫ్లాష్ చేసేస్తున్నారు. వర్క్ అయితే చూడండి. మళ్ళీ అది బ్లూటూత్ కనెక్ట్ చేసి చూస్తున్నారు. कहीं को होता वो ऐसा कौन सा? ऐसा खराब होने का रीज़न क्या आएगा? नहीं वो सॉफ्टवेयर पहले अपडेट करके रहता है, वो उसका टाइम खत्म हो जाता है ना. तो अभी अपडेट करे तो आराम से 1 साल चलेगा. उसके बाद फिर अपडेट करना होगा. नहीं कभी कभार करना पड़ता है. कभी कभार हुआ कनेक्ट. हो रहा है. पेड सक्सेसफुल. गाना बजाओ.
अभी मैसेज कर रहे हैं भैया यस मैं पूछा था शॉप ओपन है क्या बोलता हाँ अभी मैसेज कर रहे हो बोलो करवा लिए नो पार्किंग गार्ड बेची क्या बोलते हैं गाड़ी लेके आके रखे हो हाँ नो पार्किंग गाड़ी हाँ रखे हो तमिल में क्या बोलते हैं भाई नो पार्किंग ले वेंडी पार्किंग पनी हाँ नो पार्किंग వెండి పార్కింగ్ పండింగ్రే ఫైన్ కొడి గాయస్ ఇది ఫన్ కి మాత్రమే సీరియస్ తీసుకోవద్దండి कन्नड़ माताड़ कन्नड़ा भी सीख रहा हूँ भाई थोड़ा थोड़ा ऐसा नहीं कि एक दिन में आ जाएगा अच्छा है क्या हाँ चल रहा है स्पीड भी है ना हाँ वो भी है ना ये సో గాయస్ ఇట్లా స్ట్రైట్ పోతే ఊర్వశి థియేటర్ వస్తుంది గాయస్ ప్రెజెంట్ క్లోజ్ ఉందని విన్నాను తెలియదు నాకు भाई अच्छा हुआ संडे आ गए अच्छा हुआ संडे आ गए क्योंकि ट्रैफिक ही नहीं मिला हमको ट्रैफिक नहीं है कस्टमर नहीं है సండే రాండి ప్రిఫర్ చేయండి సండే రావడానికి సో గాయస్ మాది ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది చూడండి డిస్ప్లే ఆన్ అయిపోయింది అదేదో దాంట్లో ఉండే సాఫ్ట్వేర్ ఇష్యూ అనమాట మాకైతే కొంచెం సర్వీస్ బాగా నచ్చింది వీళ్ళది చూడండి వాళ్ళు చెప్పారు 1 year వారంటీ ఉంటుందని చెప్పి ఇప్పుడు क्या पैसा नहीं लिया ना చూడండి वही कुछ लोग फिर भी लेते फिटिंग चार्जेस वो है अलगे షాప్ అయితే బాగుంది గాయస్ కొంచెం ఫ్రెండ్లీ ఉన్నారు కస్టమర్స్ మీకు అంటే ఎక్కువ ప్రైజెస్ వేయడం కానీ అలా ఏం లేదు అది నాకు అలా అనిపించింది మీకు నేను లింక్ పెడతాను మీరు చెక్ చేయండి ఒకసారి ఈ షాప్ని గూగుల్లో రివ్యూస్ కూడా చెక్ చేయండి చాలామంది రివ్యూస్ చేస్తారు సిగ్నల్ రైట్ నేను ఇక్కడే గాయస్ నేను కార్ సర్వీస్ అయితే ఇచ్చేది కూడా ఇక్కడే ఈ వీధి లోపల इसके अंदर रवि भाई ये गली के अंदर क्या करना है मेरा गैराज है मेरा मतलब जो मैं कार सर्विस कराता हूँ ना वो वाला गैराज है इधर आगे से राइट लो बोल के बोला था उसने वो तो लाल बाग चले जाएंगे సో గాయస్ ఇప్పుడు డిస్ప్లే అంతా రిపేర్ చేయించుకొని అంటే స్పిట్టర్ వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట అది నెక్స్ట్ టైం చేపిస్తామని చెప్పి బయలుదేరినాము ఈరోజు లేబర్ అంటే లేదు కాబట్టి అంటే సండే కదా వీళ్ళకి హాఫ్ డే హాలిడే ఉంటుంది అందులో ఇది రంజాన్ నెల కాబట్టి ఫాస్టింగ్ ఉంటారు చాలామంది ఈ ఏరియాలో स्पिटर का काम तो आज नहीं हुआ रवि भाई तो वहीं करना है आज ही करोगे ये गली में घुसते हैं वहाँ बहुत सारा है సో గాయస్ రవి భాయ్ అయితే గివ్ అప్ చేయనంటున్నాడు చూద్దాం రవి భాయ్ అదృష్టం ఎలా ఉందని రవి భాయ్ క్యూ आज ही क्यों कराना है आज ही टाइम है मेरे पास గాయస్ అంటే సండేనే అందరికి టైం ఉంటుంది వాళ్ళు సండే రోజే ఎందుకు హాలిడే పెట్టుకున్నారో అర్థం కాలేదు నాకు చెప్పలేము అంటే లేబర్ డిమాండ్ అది లేబర్ కూడా హాలిడే కావాలి కదా సో పోదాం రవి భాయ్ లక్కీ అయితే ఎక్కడైనా ఇంకో షాప్ దొరుకుతుంది షాప్లో పోయి చెక్ చేద్దాం క్యా రవి భాయ్ ఫైనల్గా అయితే స్పిటర్ని ఫిట్ చేసే వాళ్ళు అయితే దొరికారు దాన్ని స్ప్లిటర్ అంటారు కొంతమంది స్పిటీస్ అంటారంట అదేదో అంటే లాంగ్వేజ్లో వాళ్ళకి స్ప్లిటర్స్ అంటే వీళ్ళకి అర్థం కాలేదు స్కర్ట్స్ అని అడిగినారు స్పిటీస్ అని అడిగినారు మళ్ళీ చూపించినాక అర్థమైంది రైట్ वो लगाएगा भाई पेपर से देखो लेवल बराबर है क्या ये अंदर बाहर है समझ में आता है क्या क्या बोले हाइट से है लेवल है क्या देखो अंदर है बाहर है 3 इंच बाहर है बाहर ले बरते छोड़िए अभी ऊपर वाला ज़्यादा बाहर हुआ है नहीं करेक्ट है लो उधर को जरा बाहर लो नको देखो जरा बाहर ओ। लुक नहीं दला को फायदा नहीं रहता नहीं इधर ज़रा 2 उंगलियां होता है थोड़ा सही क्यों निभाया ऐसे का साइड है तो सब ही है क्या एक्सप्रेशन दे रहे हो भाई भाई देखो उधर देखो यार क्या देख रहा हो करो మనకైతే కొంచెం గుర్తింపు అయితే వస్తుంది ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అనమాట
మీరే చేయడం లేదు. మీ ఛానల్ ఇప్పుడు ఈ వీడియో చూస్తారు అంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ చూసండి పేజ్ని ఫాలో చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది guys. ఒకటే కాదు ఆల్రౌండ్ అన్ని విధాలుగా వీడియో, అన్ని దాని మీద వీడియో తీస్తున్నాం. చూడండి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఏమంటున్నారంటే మా వర్క్ వీడియోస్ పంపిస్తాము, వేయండి, మీరు ప్రమోట్ చేయండి అంటున్నారు. చేస్తాం, ఎందుకు చేయం. जो भैया ये थोड़ा अभी बस 1 मिनट को. हाँ नहीं हल्का और बाहर आएगा बाहर आना वो नहीं बोल रहे. సో గాయస్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్ప్లిటర్స్ని మీరు వేయించుకోవాలంటే ఎంత ఖర్చు అయింది మొత్తం విత్ లేబర్ నేను చెప్తాను లాస్ట్లో. సో గాయస్ రవిభాయ్నే గెలిచినాడు. రవిభాయ్ ఎట్లా ఒకటి ఇంకో షాప్లో పోయి వాళ్ళకి మాట్లాడి స్ప్లిటర్ అయితే బిగిచ్చేసాడు కార్కి. సో నేను చెప్పాను కదా మీకు దాని ప్రైస్ అంతా చెప్తానని చెప్పి, అది మనకైతే 1800 పడింది. అంటే అది మనకి గిఫ్టెడ్, బయట ప్రైస్ అయితే దాని 1800 బెస్ట్ ప్రైస్. సెకండరీ దానికి బిగిచ్చేకి మాకు 300 అయితే లేబర్ తీసుకున్నారు. అది 200 అంట తీసుకోవాల్సింది నార్మల్గా. కాకపోతే ఇంకో మెకానిక్ పిలుచుకొచ్చి వాళ్ళ దగ్గర వదిలినాడు కాబట్టి 100 రూపీస్ ఇవ్వాలంట. వాడు చెప్పినాడు ఓపెన్గా. అది ఇంకా మీరు డైరెక్ట్ వచ్చి ఆ షాప్ అడ్రస్ కూడా నేను చూపిస్తాను. డైరెక్ట్ ఆ షాప్ దగ్గర పోండి, 200 రూపీస్కే మీకు బిగించి ఇస్తాడు. కొంచెం పరిచయం కూడా బాగానే ఉంది, మంచోడే. చెప్పాలంటే రవిభాయ్ కొంచెం మొండోడు గాయస్. क्या रवि भाई जीत ज्यादा है तुम्हारा. बोला था आज करवाऊंगा तो करवा लिया ना ब्रो. చూడండి గాయస్, ఇప్పుడు రవి భాయ్ కూడా ఏదైనా బిల్ వేద్దాం యాడని పిలుచుకోపోయి. ప్రజెంట్ అయితే మళ్ళీ రూమ్కి అయితే పోతున్నాము. ఇంకా ఈ రోజుకైతే ఈ వ్లాగ్ ఈడ వరకే. సో మీరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గ్రో చేసేకి హెల్ప్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తున్నట్లే మీరు పేజ్ని ఫాలో చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బోలో రవి భాయ్. Bye guys. See you in next vlog. See you in next vlog.